ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, పల్లెటూరు ఇంకా ఖాళీ అయిపోతున్నాయి సార్. రీజన్ ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ అనేది లేదు పల్లెటూరులో. అదే మేజర్ ఇష్యూ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ లైక్ అస్ ఆ గ్రామాలకు వెళ్ళగలిగితే అద్భుతాలు సృష్టించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కమర్షియలైజేషన్ అక్కడ చేయరు, అది మనం చేయొచ్చు. పండించిన పంట వాల్యుయేషన్ అయితే ఆ రైతు ప్రాసెస్ చేసి అమ్ముకోగలిగితే, బ్రాండ్ క్రియేట్ అవ్వగలిగితే అద్భుతాలే కదా. దానికి ఏం చేయాలంటే చదువుకున్న యువకులు ఎవరైతే ఈ పల్లెటూరు నుంచి వస్తున్నారు, వ్యవసాయ ఆధారిత విలువ జోడించే వాల్యూ ఎడిషన్ యాక్టివిటీస్ లోకి వచ్చి ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి. విలేజ్ కే ఒక బ్రాండ్ తీసుకొచ్చేలాగా ఏదో ఒక పంటను, ఒక ఐటమ్ ప్రమోట్ చేయగలిగితే అద్భుతాలు చేయవచ్చు. మనం పండించిన పంటని మన దేశమే కాదు ప్రపంచం తినేలాగా మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా గ్రామాల్లో జీవితం చాలా గొప్పగా ఉంటుంది. రక్తం పంచుకొని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడా పెరిగిన అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైన వేడుక ఏదైనా జరిగితే తప్ప కలుసుకోవడం జరగదాయే. మనసారా మాట్లాడుకోరాయే. భోజనాలకు గంట ముందు వచ్చి పని ఏదో ఉందన్న సాకుతోటి మొక్కువడిగా భోజనం అయిన వెంటనే ఉంటామంటూ వెళ్లిపోవుడాయే. కన తల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే. కన తల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటుబాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా.